హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మీ రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని. చాలా డేస్ అయింది నేను ఇలా లాంగ్ వీడియో చేసి. కొంచెం బిజీ ఉండి లాంగ్ వీడియో చేయలేకపోయాను. ఇవాళ గులాబ్ జామున్ చేస్తున్నా. చాలా బాగా వచ్చాయి. పాకం అయితే పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఫస్ట్ టైం చేశా నేను గులాబ్ జామున్. అందులో ఏముంది అనుకునేరు. నేను అలానే అనుకున్నా. చేసేటప్పుడు తెలిసింది. పాకం పర్ఫెక్ట్‌గా రావాలి. ఇంకా పిండి కరెక్ట్‌గా కలుపుకోవాలి. రౌండ్‌గా బాల్స్ చేసే అప్పుడైతే బాల్స్ స్మూత్‌గా చేసుకోవాలి. రౌండ్ బాల్స్ చేసే అప్పుడు లైన్స్ లేకుండా చేసుకోవాలి. ఆ లైన్స్ ఉంటే షుగర్ సిరప్‌లో వేసేటప్పుడు బాల్స్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేయాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి. నేనైతే 1 ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నా. అది ఇలా గ్లాస్‌తో మెజర్ చేసుకున్న ఒక 2 గ్లాసెస్ వచ్చింది. పిండిని ఇలా ప్లేట్‌లో వేసుకొని కాచి చల్లగా చేసిన మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. చపాతీ పిండిలా మరీ అంత గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఇలా కలుపుకోవాలి పిండి. కొంచెం నెయ్యి కలిపి ఇంకొకసారి మెత్తగా కలుపుకోవాలి పిండిని. కలిపిన పిండిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఈలోపు. ఒక 2 గ్లాసెస్ పిండికి 3 గ్లాసెస్ షుగర్, 3½ గ్లాసెస్ వాటర్ వేసుకున్నా నేను. కరెక్ట్‌గా సరిపోయింది నాకైతే స్వీట్‌నెస్. షుగర్ కలిసే వరకు స్పూన్‌తో కలపాలి. తీగ పాకం అవసరం లేదు, ఇది గుర్తుంచుకోవాలి. కరెక్ట్‌గా 6 మినిట్స్ అయితే చాలు. షుగర్ సిరప్ రెడీ అవుతుంది. షుగర్ కొంచెం థిక్ అవుతుంది అనిపిస్తే ఇలా తీసుకొని చూడండి. షుగర్ సిరప్‌ని ఇలా చేత్తో ఇలా టచ్ చేసి చూస్తే మీకు థిక్‌నెస్ తెలుస్తుంది. సో, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. రౌండ్ బాల్స్ చేసేటప్పుడు ఇలా అరచేతితో ఒత్తుకుంటూ రౌండ్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. అలా చేసుకుంటే గీతలు లేకుండా మంచిగా వస్తాయి. గులాబ్ జామున్ విరిగిపోకుండా ఉండాలంటే రౌండ్ బాల్స్ కరెక్ట్‌గా చేయాలి. ఇలా అరచేతితో ఒత్తుకుంటూ రౌండ్ చేసుకుంటే పిండికి ఉన్న క్రాక్స్ ఏమైనా ఉంటే పోయి ఇలా రౌండ్‌గా పర్ఫెక్ట్‌గా వస్తాయి. షుగర్ సిరప్‌లో ఇలా ఒక 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండితే షుగర్ సిరప్ మంచిగా ఉంటుంది. షుగర్ సిరప్ క్రిస్టల్స్ ఏర్పడకుండా ఉంటుంది. సిరప్ స్మూత్‌గా క్లియర్‌గా ఉంటుంది. జామున్లు సిరప్‌ను బాగా పీల్చుకొని సాఫ్ట్‌గా జ్యూసీగా ఉంటాయి. అందుకే ఇలా లాస్ట్‌లో ఒక 2 డ్రాప్స్ నిమ్మకాయ పిండితే చాలా బాగుంటుంది. రౌండ్‌గా చేసిన గులాబ్ జామున్ ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన గులాబ్ జామున్ చల్లగా అయ్యాక చల్లగా అయిన షుగర్ సిరప్‌లో వేయాలి. గార్నిషింగ్‌కి పిస్తా పైన ఇలా వేశా నేను. ఇవి ఓవర్ నైట్ సోక్ అయితే చాలా బాగుంటాయి. అంతే, టేస్టీ గులాబ్ జామున్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.